దాని నాటకాలు, దాని ప్లాన్లు నాకంటే బాగా ఎవరికి అర్థం అవుతాయి. ఒకవేళ దాని దగ్గర తీసుకోవాల్సి వస్తే చావనైనా చస్తాను, కానీ దాని సహాయం మాత్రం నాకొద్దు. ధ్రువ, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు చావుల గురించి ఎందుకు? ఇదే నిజమమ్మా. ఈ విషయంలో నేను బాగా క్లారిటీతో ఉన్నాను. నేను ఈ పరిస్థితికి రావడానికి కారణమే ఆ వసుంధర. దానివల్లేనమ్మా నేను ఇలా అయిపోయానమ్మా. దానివల్లేనమ్మా నేను ఇంతలా తాగాను. దానివల్లేనమ్మా నేను మళ్ళీ 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 అది చేసిన మోసానికి ఎప్పుడో నేను బతికున్నా చచ్చిపోయిన శవాన్నమ్మా నేను. ఇప్పుడు కొత్తగా చచ్చేదేమీ లేదు. నాకీ బతుకు మీద పెద్ద ఆశ లేదమ్మా. నేను పోతే అట్లీస్ట్ నీకైనా మనశ్శాంతి ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఈ విషయం నా నోటి నుంచి రెండోసారి చెప్పించకండి. ఆ వసుంధర మొహం చూడ్డానికి కూడా నాకిష్టం లేదు. అలాంటిది అది లివర్ ఇస్తే నేను బతికినా చచ్చినట్లే. ధ్రువ, मैडम जी మీకు అయినా టెన్షన్ పడకూడదు అని తెలుసు కదా. కల్సే దేఖ్ రహీ హూ. ఆ వసుంధర పేరు చెప్తేనే సాహెబ్ టెన్షన్ లే రహే హే. అయినా అది ఏం ఆడది మేడం, సాహెబ్ని ఇంత బాధ పెట్టిందా? బేటీ ఏ సార్, ఆమెని తలుచుకుంటేనే సాహెబ్ ఇలా అయిపోతున్నాడంటే ఆవిడ ఎంత పెద్ద దోక చేసి ఉంటుందో నాకే సమజ్ అవుతుంది. మీరు ఎందుకు తన గురించి మాట్లాడుతున్నారు మేడం జీ? సాహెబ్ మీకేమీ కాకుండా చూసుకోవడమే నాకిచ్చిన డ్యూటీ. నేను మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోలేను. నేను ఉత్తర్ చెప్పుకోవాలి కదా పైన డాక్టర్స్కి. ఒక్కరోజు చూసిన నూరుకి నా బాధ అర్థమైంది, కానీ నీకు అర్థం కావట్లేదే. అలా కాదు ధ్రువ, అసలు ఇచ్చేవాళ్లే తక్కువ మంది ఉన్నారా? మేడం జీ నా దగ్గర కూడా టెస్ట్ చేయించండి, మా వాళ్ళని పిలిపిస్తాను. పైసలు ఇస్తే ఇలా చేసేవాళ్ళు ఈ రోజుల్లో పెరిగిపోయారు. మీరు ఫికర్ అవ్వకండి, మే దేఖ్లుంగి. ఇప్పుడు సాహెబ్ నొప్పి తట్టుకోలేకపోతే మళ్ళీ మత్తు మంది ఇవ్వాలి. ఇన్నిసార్లు ఇవ్వడం మంచిది కాదు. ఇంకొకసారి ఆ మోసగత్త, ఆ దోకేబాద్ గురించి సాహెబ్ ముందు మాట్లాడొద్దు. వెళ్ళండి. మే బోలానా సాహెబ్, మీరు నేను చెప్పినట్టు వినాలి, లేదంటే మే చలే జావంగి. మిమ్మల్ని హాస్పిటల్లో పెడతారు. నూర్, వద్దు నూర్, నువ్వు వెళ్ళొద్దు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను సార్? మీరే బలవంతంగా పంపించేస్తున్నారు.